నేను రెడీ అయినా సార్ కొంచెం ఎన్నికి రండి సార్ కొంచెం ఎన్నికి రండి. తీసుకొచ్చేదానికి కూడా వెళ్ళలేదు. దీనికోసం వర్గాలు కొట్లాటలు రచ్చ చేసుకుంటారు. ఎందుకున్నాం ఈ పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. బిడ్డ చనిపోతే దగ్గరకు పోలేం, తల్లి చనిపోతే దగ్గరకు పోలేం. ఎటువంటి పరిస్థితులు ఈ 9 నెలల నుంచి మనం పడుతున్న బాధలు కష్టాలు మీకు అందరికీ తెలుసు. ఇంకా కూడా ప్రజలు నేర్చుకోకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఎక్కడ ఏమి దాక్కునే ఉందో మనకు తెలియదు, ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. ఇవన్నీ కూడా ప్రజలు సహకరించి మీరు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకొని చైతన్యవంతులై మన గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇటువంటి వ్యాధులతో చెలగాటం ఆడొద్దని చెప్పేసి ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఒక అడుగు ముందుకు వేసి దాదాపు 2434 జబ్బులను ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చారు. గతంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విధంగా చేయలేదు. ఆ జబ్బులకు సంబంధించిన లిస్టులన్నీ కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మీకు అందరికీ కూడా పంపిస్తాం. అన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి. అవన్నీ కూడా మార్చి ప్రతి గ్రామ సచివాలయానికి, వాలంటీర్స్ కు, అన్ని డిపార్ట్మెంట్లకు కూడా పంపిస్తాం. మెడికల్ అండ్ హెల్త్ కి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా పంపిస్తాం. అవి కూడా మీరు గ్రామాల్లో పర్యటించినప్పుడు చెప్పొచ్చు. ఏది ఏమైనా మీ సూచనలు సలహాలు ప్రజలందరూ కూడా పాటిస్తూ మన గ్రామాలన్నీ కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఏదో ఒక విధంగా మనం ప్రయత్నాలు చేసి ఏముందులే మన ఇంటే కదా, పక్కింట్లో ఎట్టపోతే ఏముందని చెప్పి మన ఇంట్లో చెత్త పక్కింట్లో వేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ ఆపాలి. ఇందాక నేను చెప్పిన విషయం కూడా ఇంకా కూడా ప్రజల్లో మార్పు రాలేదని అంటే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. జీవితాంతం మర్చిపో. జగన్మోహన్ రెడ్డి గారు మీ సేవలను గుర్తించి మీకు అండగా ఉంటారు. నిజంగా అధికారులందరికీ కూడా మన ప్రభుత్వం రుణపడి ఉన్నాం. మేమందరం కూడా మీరు చేసిన కష్టం, మీరు చేసిన సేవలు, మీ కుటుంబాలను కూడా పక్కన పెట్టి మీరు కోవిడ్ సమయంలో గ్రామాల్లో తిరిగారు. నిజంగా మీ కాళ్ళకు దండం పెట్టాలి. మా అందరం శాసనసభ్యులం కానీ, మంత్రులు కానీ అందరం